వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్లు నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెనెన్స్ లేకుండా గాలి కొదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. O&M పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్ల రూపాయల్ని సద్వినియోగం చేసుకునేలా సమీక్ష చేశారన్నారు. తూడు, గుర్రపు డెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన లేకుండా 7 రోజుల్లోనే పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజు కూడా పెట్టలేదని విమర్శించారు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహణ, మరమ్మతు పనులను చేపట్టాలని సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.